తీసుకో, మీకిది ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. అది నీకు నచ్చిందా? ఎవరు నువ్వు? ఎన్నో సంవత్సరాలుగా నేను చూస్తూనే ఉన్నాను. నేను వెతుక్కుంటూ వచ్చిన వాళ్ళలో నువ్వు కూడా ఒకటి. ఏంటి నేనా? అసలు నువ్వెవరో మర్యాదగా చెప్పు. నేనెవరో ఇప్పుడు ముఖ్యం కాదు. డ్రాగన్ హ్యూమన్ యుద్ధం ముగిసిన తర్వాత నువ్వేమవుతావో నువ్వు తెలుసుకోవాలి కదా. ఇది డ్రాగన్ కన్నా 1000 రెట్లు శక్తివంతమైనది. దాంట్లో చాలా ట్రికోనియం ఉంది. ఎవరు నిన్ను ఓడించలేదు. అది నీకెలా తెలుసు? ఇలా చూడు, ఆ విషయాలన్నీ నీకు అవసరం లేదు. నేను చెప్పింది మాత్రం ఇప్పుడు విను. ఇంతకీ ఏంటిది? ఇందులో ఏదో లైట్ వెలుగుతోంది. అవును, ఇది చాలా సంవత్సరాలుగా నువ్వు వెతుకుతున్నావు కదా. ఇది నీ కోసమే. ఇక మీదట నువ్వు అనుకున్నవన్నీ తప్పకుండా జరుగుతాయి. ఇది నీకు ఎక్కడ దొరికింది? చాలా సంవత్సరాల క్రితం ఒక డ్రాగన్ కన్నులోంచి తీయబడింది. నువ్వు ఆ చోటుకు వెళ్ళావా? నువ్వు దీన్ని మెళ్ళో ధరించాలి. అప్పుడే ఇది నిన్ను కాపాడుతుంది. ఇది నీ యొక్క ఆస్తి. ఇది నీకు దక్కాల్సిన వస్తువు. బోర్డుకి దీని గురించి తెలిస్తే ఖచ్చితంగా డ్రాగన్ క్రూ వాళ్ళ దగ్గరికి వెళ్లి చేరతాడు. ఖచ్చితంగా ఇలాంటివి ఎన్నున్నాయో తెలుసుకోవడానికి వెతకడం ప్రారంభిస్తాడు. అయితే నేను వెతుకుంటూ వస్తాడు. అదే కదా ఇప్పుడు చెప్తున్నాను. ఈ గేర్ ని వాడికి వ్యతిరేకంగా ఉపయోగిస్తాను. అయితే మనం వెయిట్ చేయక తప్పదు. ఇలా చూడండి, దీనికోసం ఒక మార్గం ఉంది. ఒక్కసారి గమనించండి. ఇది నిజంగానే చాలా శక్తివంతమైంది. ఇది ట్రెకోనియంతో చేయబడింది. ఇది చాలా ఫ్లెక్సిబుల్ గా ఉంటుంది. ఇది మామూలు గేర్ కాదు. ఇది చాలా చాలా ప్రమాదకరమైన గేర్. ఎంత ప్రమాదకరం ఏంటి? చాలా ప్రమాదకరమైంది. ఇలా చూడు, ఈ డివైస్ లో లైట్ ఇంకా వెలుగుతూనే ఉంది. ఇంకా ఛార్జ్ ఎంత మాత్రమూ తగ్గలేదు. చాలా గొప్ప విషయం కదా. 3000 సంవత్సరాలుగా ఛార్జ్ ఎంత మాత్రమూ తగ్గడం లేదు. జాగ్రత్తగా దాన్ని నువ్వు కింద పెట్టడమే మంచిదనిపిస్తోంది. త్వరగా దాన్ని కింద పెట్టి వెనక్కి వెళ్ళు. అంతేనటవా? అదృష్టం బాగుండి ఆగిపోయింది. మిత్రమా, 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 అరే చా, నేనెందుకు ఇలా చేశాను? నువ్వు తనని డీయాక్టివేట్ చేసావు. అన్నయ్య, అన్నయ్య. పోన్లే, కనీసం మూలుగుతున్నాడు. అది చాలు. అద్భుతంగా ఉంది. ఈ డివైస్ గోల్డ్ ట్రెకోనియన్ టెక్నాలజీని, దానికి సంబంధించిన వస్తువుల్ని ఫ్రీజ్ చేసి పెడుతుంది తెలుసా? అలాగా? అయితే ఏం చేయాలో ఆలోచించు. సరే, నువ్వు ఇంకేం చేయక్కర్లేదు. మీరిద్దరూ ఇక్కడే ఉండండి. మూడస్ దగ్గరికి వెళ్లి ఏం చేయాలో నేను అడిగి వస్తాను. సరే సరే, తొందరపడుకో. ఇప్పుడే వెళ్ళి అడిగొస్తాను. చూడు లాన్స్, మనం మోడల్స్ కోసం వెయిట్ చేయాల్సిన అవసరం లేదు. వెయిట్ చేయనవసరం లేదా? వద్దు, మనం డ్రాగన్ ఫిష్ ని కనిపెట్టి ఈ డివైస్ కి సంబంధించిన అన్ని విషయాన్ని అడిగి తెలుసుకుందాం. ఏమంటావు? అతను దీన్ని మార్చగలడేమో. మనం వెళ్లి డ్రాగన్ ఫిష్ చూడలేమో. డ్రాగన్ బూస్టర్ మాత్రమే వెళ్ళగలడు, మనం వెళ్ళలేము. ఓకే సరే, అయితే మనం వీడిని గేర్ ని తీసుకువెళ్దాం. ఇది చాలా తప్పు. మీరు కనిపెట్టిన గేర్ ఇంతవరకు ఎవరికంటా పడకుండా ఉంది. దాంతో ఆడుకోవటం ఎంతో ప్రమాదకరం. వాళ్ళని హెచ్చరించాలి. వాళ్ళ రేంజ్ వదిలి బయట ఉన్నారు. అయితే నేను వెళ్ళి వెతుకుతాను. కానీ తప్పు ఏది జరగకుండా చూసుకో. ప్రయత్నిస్తాను. అలా వెళ్దాం. లేదు, ఏమైంది బావు? అలా చూడు లాన్స్, మనల్ని ఎవరో ఫాలో అవుతున్నారు. మనం వెంటనే ఇక్కడ నుంచి వెళ్ళిపోవాలి. పదా. అది మనల్ని ఫాలో చేస్తుంది అనుకోను. అది వాళ్ళని ఫాలో చేస్తోంది.